వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వం. జనసేన ఇన్ఛార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డి. జగన్ రాక్షస పాలనను అంతమొందించడానికి రా కదలిరా పేరిట చంద్రబాబు రాష్ట్ర వ్యాప్త పర్యటన. ఇక డీటెయిల్స్ చూస్తే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టెస్టుల నుంచి రిటైర్ అయ్యారు. తన చివరి టెస్ట్ ఇన్నింగ్స్ను శనివారం ఆడేశాడు. పాకిస్తాన్తో జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో వార్నర్ 57 పరుగులు చేశాడు. కాగా ఆస్ట్రేలియా తరఫున వార్నర్ 112 టెస్టులు ఆడగా 8786 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తనను నమ్మి గెలిపించిన ప్రజల అభివృద్ధి కోసం నిత్యం వారితోనే ఉంటున్నానని పెదకురబాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు అన్నారు. అమరావతి మండలం లింగాపురం గ్రామంలో 3000కు పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ కానుకను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గ్రామంలో వీధి వీధికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ కానుక అందజేశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ను 3000కు పెంచారని తెలియజేశారు. వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలన్న సీఎం శ్రీ వైఎస్ జగన్ ఆలోచనను తాను ఆచరణలో పెడుతున్నానన్నారు. పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నానన్నారు. కానీ లింగాపురంలో సచివాలయ అభివృద్ధిని అడ్డుకుంటున్న ఘనమైన చరిత్ర టీడీపీదన్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి కనీసం తట్టమట్టి కూడా వేయలేకపోయారన్నారు. కానీ తాను 4.5 నియోజకవర్గంలో 90% పైగా రోడ్లు పూర్తి చేశానని తెలిపారు. నిత్యం జనంలోనే ఉంటూ వారి సమస్యలు తీరుస్తున్నానన్నారు. తాను మంచి చేశానని భావిస్తే తనకు ఓటు వేయాలని ధైర్యంగా చెబుతున్నానంటే అది ప్రజలకు మేలు చేశానన్న నమ్మకమే కారణమన్నారు. మరోసారి తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని తెలిపారు. 2019లో లింగాపురం గ్రామంలో కేవలం 461 మందికి 4.75 లక్షల పెన్షన్ మాత్రమే వచ్చేదన్నారు. కానీ ఇప్పుడు 636 మందికి ప్రతి నెల 19.08 లక్షలు వస్తున్నాయన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మడమ తిప్పకుండా సీఎం శ్రీ వైఎస్ జగన్ ప్రజలకు మేలు చేస్తున్నారన్నారు. అందుకే మరోసారి ఆయన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు అవ్వాతాతలు, వికలాంగులు, అక్క చెల్లెమ్మలు ఎదురు చూస్తున్నారన్నారు. అమరావతి మండలం లింగాపురం గ్రామంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇస్తున్నారు. ఈ రోజు నుంచి 3000 రూపాయలు పెంచి ఒక పండుగ వాతావరణంలో గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి మరి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. మరి దాంట్లో నేను కూడా పాల్గొనడం జరిగింది. అందరూ అవ్వాతాతలు కానీ మరి అక్కచెల్లెలు కానీ అందరూ కూడా ఎంతో ఆనందోత్సవంతో మరి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా ఎప్పుడు చూస్తాం అన్నట్టుగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీ ప్రకారం 3000 రూపాయలు పెన్షన్ చేయటం, సంక్షేమ కార్యక్రమాలు ఏ డేట్కైతే ఇవాళ ఆ డేట్కి అకౌంట్లో పంపించడం, మరి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా మరి కరోనా పరిస్థితుల్లో కూడా సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ అకౌంట్లో పంపించడం, చేయూత కానీ, అమ్మఒడి కానీ, ఆసరా కానీ, మరి విద్యా దీవెన కానీ, విద్యా కానుక కానీ, ఫీజు రింబర్స్ కానీ ఇలాగ ప్రతిదీ మరి అన్న టయానికి ఇవ్వటం. మరి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనిది ఈ భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించాడు. మరి అలాగే ఉదాహరణకి ఈ గ్రామంలో మేము వచ్చే రోజుకి 2019 నాటికి 461 పెన్షన్లు ఈ గ్రామంలో ఉన్నాయి. ఆ 461 పెన్షన్లకు గాను 4,75,000 రూపాయలు ఈ గ్రామానికి వచ్చాయి. మరి మేము వచ్చిన రోజున ప్రతి ఇంటికి తిరిగిన రోజున ప్రతి ఇంట్లో కూడా మాకు పెన్షన్ లేదని, మాకు సంక్షేమ కార్యక్రమాలు రాలేదని, మాకు రుణమాఫీ కాలేదని ప్రతి వాళ్ళు కూడా, రైతులు కూడా చెప్పేవాళ్ళు. మరి గత ప్రభుత్వం పరిస్థితి. మరి ఈ రోజున 2024 ఈ రోజున పెన్షన్లు ఇచ్చేది 636 పెన్షన్లు ఈ గ్రామంలో ఇవ్వడం జరుగుతుంది. అంటే 175 పెన్షన్లు. మరి ఈ 4 సంవత్సరాల్లో 175 పెన్షన్లు ఇవ్వడం జరిగింది. గత 35 సంవత్సరాల నుంచి 461 పెన్షన్లు ఇస్తే ఈ 4 సంవత్సరాల్లోనే 175 పెన్షన్లు పెంచి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ పెన్షన్ల ద్వారా
8,000 రూపాయలు. ముమ్మిడివరంలో 12వ రోజు కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల పారిశుద్ధ కార్మికుల నిరవధిక సమ్మెలో భాగంగా ఈ రోజు వినూత్నమైన రీతిలో కంచాలం రోగిస్తూ నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంని ముట్టడించారు. అనంతరం మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ కార్మికులు ఆప్కాస్ వద్దు పర్మనెంట్ ముద్దు అంటూ నినాదాలు చేశారు. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కార్మికులను పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, ఆప్కాస్ వద్దు, ఆప్కాస్ వద్దు, ఆప్కాస్ వద్దు, ఆప్కాస్ వద్దు. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కార్మికులు వెంటనే, 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కార్మికులు వెంటనే, 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కార్మికులు వెంటనే. ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనని ధర్మవరం జనసేన ఇన్ఛార్జ్ చీలకం మధుసూదన్ రెడ్డి అన్నారు. శనివారం ధర్మవరంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ధర్మవరంలో మా మిత్రపక్షాల మధ్య చిన్న చిన్న మనస్పర్ధాలు ఉన్నాయని, వాటిని చూసి కేతిరెడ్డి సంతోషపడుతున్నాడని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ధర్మవరంలో నేను వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనన్నారు. ఈ ప్రతిపక్షంలో మా వాళ్ళు కొద్దిగా అంటే మా మిత్రపక్షాలు కొద్దిగా ఈ మధ్యకాలంలో ఏదో ఈ స్టేట్మెంట్ దాన్ని చూసి బాగా సంతోషపడుతున్నాడని చెప్పారు. కానీ మామూలుగా మీరు మనం అంటారు సినిమాలో డైలాగ్ ఉంది, 3 సింహాలు నేను 4వ సింహం అని. అట్లా వీళ్ళందరినీ కలిపేకి నేను ఒకటి ఉండే ధర్మారంలో చెప్తుంది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఏ విధంగా చీలనివ్వడో, ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటును, ఈ కేతిరెడ్డి వ్యతిరేక ఓటును నేను చీలనివ్వను. ఖచ్చితంగా ప్రతిపక్షాలంతా ఏకతాటిపైకి వస్తాం. ఒకవేళ మా మిత్రుల మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, అది సహజంగా ఏ పార్టీలో అంటే డిఫరెంట్ మెంటాలిటీలో డిఫరెంట్ పార్టీలో ఉన్నప్పుడు వారు డిఫరెంట్ భావాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఏకతాటిపైకి తీసుకొని వస్తాం. ధర్మవరంలో తప్పకుండా అందరూ ఒకటవుతారు. ఏమి కేసిరెడ్డి సంతోషపడాల్సిన అవసరం లేదు. గతంలో జరిగిన తప్పు మళ్ళీ పునరావృతం కాదు, జరగనివ్వము. కేతిరెడ్డి వ్యతిరేక ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ధర్మవరంలో చీలదు. కేతిరెడ్డి ఓటమే ధ్యేయంగా నేను పనిచేస్తా. అందరినీ కలిపి ఖచ్చితంగా ఒక వేదిక మీద తయారైపోయి ఇతని ఓటమిని ఖచ్చితంగా తీసుకొస్తాం. తిరువూరులో చంద్రబాబు సభ నిర్వహణపై విజయవాడ వెస్ట్ నేతలు టీడీపీ నేత బుద్ధా వెంకన్న నివాసం వద్ద సమావేశమయ్యారు. బుద్ధా వెంకన్న మాట్లాడుతూ, తిరువూరులో చంద్రబాబు సభకి విజయవాడ నుంచి ర్యాలీగా వెళ్తున్నామన్నారు. 24లో పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేయబోతున్నామని, పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఎవరనేది చంద్రబాబు చెబుతారని పేర్కొన్నారు. రాజ్యసభ ఇవ్వడం తప్పు పట్టట్లా, మంచిదే, ఓకే. కానీ పర్సనల్ నేను ఎక్కడ పెంచావు? ఆర్కృష్ణ గారికి రాజ్యసభ ఇచ్చావు, పక్కన పెట్టావు. రాజ్యసభ అక్కడ ఏమన్నా ఫ్లోర్ లీడర్ బంధించావా? రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ బంధించావా? లేదు ఆర్కృష్ణ గారిని ఎంపీలందరికీ టీం లీడర్ చేసావా? విజయసాయి రెడ్డి చేశావు. అంటే బీసీ వెనకాలే ఉండాలి, బీసీలే వెనకాలే ఉండాలి. వీడి పిచ్చి కుక్క ఇవన్నీ మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారన్న దాకా ఎదురుగా కూర్చునే వాళ్ళు మా పార్టీలో, ఆ పార్టీలో, ఈ పార్టీలో వెళ్ళి కూర్చున్నారు. అసలు నువ్వే పార్టీరా? నువ్వే పార్టీ? నువ్వు ఏ పార్టీలో ఎమ్మెల్యే అయ్యావు? ఏ పార్టీ నాయకుడి చేతిలో ఫస్ట్ బీఫారం తీసుకున్నావు? ఏ పార్టీ నాయకుడు నీకు 2 సార్లు ఎమ్మెల్యేగా బీఫారం ఇచ్చి గుడివాళ్ళ గెలిపించాడు? చెప్పు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడు నీకు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్నేమో కించపరుస్తూ, రాజశేఖర రెడ్డి కుటుంబాన్నేమో హైలైట్ చేస్తాం. వీరందరికీ తెలుగుదేశం పార్టీలో సాగింది. బలమైన అంశం ఉండేవాడు, ఎనగబడేవాడు తెలుగుదేశంలో. ఏమైపోయాడు? ఏమైపోయాడు? ఎక్కడున్నాడు? తెలుగుదేశం
రాజశేఖర రెడ్డి ఇల్లు కూడా ఎన్టీఆర్ గారు కుమార్తె అనొచ్చు కదా. అంటే నీకు గౌరవం గత 12 రోజుల నుండి మున్సిపల్ కార్మికులు తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఉన్నాను, నేను చూశాను, మీ అందరికీ న్యాయం చేస్తాను అని వాగ్దానం చేశాడని, మరి ఆ వాగ్దానం ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. తమకు ఎలాంటి న్యాయం జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నిరంకుశ పాలనకు త్వరలోనే చర్మగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. పోలీసులను మాపై దౌర్జన్యానికి పంపుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంకో మాట చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. తమ డిమాండ్లు తీర్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల యొక్క సమ్మె 12వ రోజుకు చేరుకుంది. వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమ్మె పట్ల అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉన్నది, మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది. పోలీసులని, కార్పొరేషన్ అధికారులని, రౌడీలని, కాంట్రాక్టర్ల యొక్క అనుచరులుగా ఉన్నవాళ్ళు ఈరోజు పోటీ కార్మికులని, ట్రాక్టర్లని మొరాయిస్తున్నటువంటి ఈ దుర్మార్గపూరితమైనటువంటి ట్రాక్టర్లు వీళ్ళందరినీ బనాయించేటటువంటి వాళ్ళని, రౌడీలను కూడా ఈ దళిత, గిరిజన, పారిశుధ్య మహిళలపై ప్రయోగిస్తూ ఉన్నది. వీటన్నిటినీ ఎదుర్కొంటూ దాడులని, దౌర్జన్యాలని, బెదిరింపులని, నోటీసులని, తొలగింపులని వీటన్నిటినీ ఎదుర్కొంటూ మున్సిపల్ సమ్మె 12వ రోజు ముందుకు సాగుతా ఉన్నది. ఈరోజు సాయంత్రం వైసీపీ ప్రభుత్వం మంత్రుల బృందం చర్చలకు కూడా ఆహ్వానించనున్నారు. అయితే మేము ఒకటే చెప్తున్నాం, చర్చలు అనేటటువంటివి పరిష్కారాన్ని చూపే చర్చలుగా ఉండాలి. ఏదో సాగదీతగా, మొక్కుబడిగా పేరుకి చర్చలకు పిలిచామనేటటువంటి పద్ధతుల్లో కాకుండా ఖచ్చితంగా మేము ఒకటే అడుగుతున్నాం, గొంతెమ్మ కోరుకో ప్రత్యేకమైనటువంటి డిమాండ్ ఈరోజు మేము అడగడం లేదు. స్పష్టంగా ప్రతిపక్షంలో అసెంబ్లీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీని మాత్రమే అమలు చేయమని కోరుతున్నాం. చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు రోజు చెప్పారు, సమాన పనికి సమాన వేతనం, అదేవిధంగా పర్మనెంట్ చేస్తాము. నేను అధికారంలోకి రాగానే నేను విన్నాను, చూస్తున్నాను, నేను ఉన్నాను అనే మాటలు చెప్పి నమ్మించి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఒక్కటి తప్ప మిగతా ఉన్నటువంటి చిలక పలుకులు పలుకుతూ ఈరోజు చర్చలు జరపడం అనేది సమంజసం కాదు. కాబట్టి జగన్ ప్రభుత్వం దాడులు చేసినా, దౌర్జన్యాలు చేసినా, ఎన్ని రకాల నిర్బంధాలు ప్రయోగించినా సమ్మె మాత్రం ఆగేది ఉండదు. మీరు రోజు రోజుకి ఈ సమ్మె పట్ల వ్యవహరించే తీరు వల్ల ప్రజల్లో మీ పట్ల మరింత వ్యతిరేకత పెరుగుతుందే తప్ప ఈరోజు ప్రజలందరూ కూడా మున్సిపల్ కార్మికులు మా ప్రాణాలని కాపాడడానికి కరోనాలో పనిచేశారు. అనేక బ్యాక్టీరియాలు, వైరస్లు, మలమూత్రాలు, చెత్త చెదారాలు వీటన్నిటి మధ్య పనిచేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం ఇలా వ్యవహరించడం మంచిది కాదని ప్రజలందరూ కూడా మున్సిపల్ కార్మికుల్ని బలపరుస్తున్నారు, మద్దతును అందిస్తున్నారు. కానీ ఈ యొక్క మొండిగా వ్యవహరిస్తున్న జగన్ ప్రభుత్వానికి మాత్రం ఇది కనపడడం లేదు. ఇది అన్యాయంగా ఉంది. తక్షణమే ఇచ్చిన మాట ప్రకారం మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో రోజు రోజుకి ఇది మరింత ముందుకు సాగుతుంది. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో మరో శుభ పరిణామం ఏంటంటే అన్ని సెక్షన్లు ఏ ఒక్క వెంకటేశ్వరపురంలోని భగత్ సింగ్ కాలనీలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ 2014 నుంచి 2019 సంవత్సరంలో భగత్ సింగ్ కాలనీలో ప్రజలకి ఎన్నో మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. నెల్లూరు సిటీలో రోడ్లు ఎలా వేశామో అదే విధంగా ఇక్కడ కూడా వేయడం జరిగిందన్నారు. నేను చేసిన అభివృద్ధిని కాలనీ వాసులే నాకు గుర్తు చేస్తుండడం చాలా ఆనందంగా ఉందన్నారు. మీ హయాంలోనే జరిగింది, తరువాత ఎవరూ కూడా మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదని వాళ్ళు చెబుతుండడం బాధాకరమన్నారు. మేము ఎన్నో ఆశలు పెట్టుకొని ఒక్క ఛాన్స్ అంటే వైసీపీకి వేశామని, ఇప్పుడు మోసపోయామని ప్రజలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. డెవలప్మెంట్ లేదని, మా పిల్లల భవిష్యత్ అంధకారమైందని అంటున్నారని తెలిపారు. మేము తప్పు చేశామని చెబుతున్నారన్నారు. మాయమాటలు నమ్మి మోసపోయినా ఒకసారి ఓట్లు వేశామని, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేయమని ప్రజలే బహిరంగంగా చెబుతుండడం ఇది ఒక్క నెల్లూరులోనే కాదని రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే మా కొంప ముంచిందని ప్రజలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఒక ప్రాంతంలో అయితే 85 ఏళ్ల వృద్ధులకి, ఒంటరి మహిళలకు పెన్షన్లు కట్ చేయటం దారుణమన్నారు. ఈరోజు భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం గాను 54వ డివిజన్లో భగత్ సింగ్ కాలనీలో ఈరోజు ప్రచారం మొదలుపెట్టాం.
అయితే ఇక్కడంతా మీకు అందరికీ తెలిసిందే. అంతకుముందు 2014కు ముందు ఇక్కడ రోడ్ల పరిస్థితి కానీ వీళ్ళకున్న మౌలిక వసతులు వాటర్ కానీ వీటి కానీ పరిస్థితి అందరికీ తెలుసు. ఈరోజు పరిస్థితి వేరు. 2014 నుంచి 19 వరకు చేసిన డెవలప్మెంట్ తీసుకుంటే నెల్లూరులో ఏ విధంగా అయితే మేము మెయిన్ రోడ్స్లో బాలాజీ నగర్ కావచ్చు, లేదా స్టోన్స్పేట కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ కాలనీలు ఎలా చేసామో అలాంటిదే చేసాం ఇక్కడ. అక్కడ ఏదైతే పెద్ద పెద్ద కంపెనీల దగ్గర ఆ రోజు రోడ్లు వేయించాను. ఎల్ఎన్టీ, షాపుంజీ, మెగా ఇలాంటి కంపెనీల దగ్గర. అదేవిధంగా ఈ కాలనీలో కూడా ఇక్కడ కూడా యాక్చువల్గా రోడ్లు వేయటం జరిగింది, వాటర్ కనెక్షన్ అన్ని ఇవ్వటం జరిగింది. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, కాలనీలో ఎక్కడికి పోయినా వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళే యాక్చువల్గా నేను నిన్న కూడా తిరిగాను, మొన్న కూడా తిరిగాను. ప్రతిరోజు ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, సార్ మీ హయాంలో జరిగిందే, తర్వాత ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేదు. మేము ఎన్నో ఆశలు పెట్టుకొని ఒక ఛాన్స్ అని వైసీపీకి వేసాం. మోసపోయాము. డెవలప్మెంట్ లేదు. మా పిల్లల భవిష్యత్తు అంధకారం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు లేవు, ఇప్పుడున్న పిల్లలకే ఉద్యోగాలు లేవు. రేపు మా పిల్లలు చిన్నపిల్లలు ఉండారు. ఇలాగే జరిగితే వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరం అవుతుంది. తప్పు చేసామని చెప్తున్నారు. తప్పు చేసాం. ఇంకా ఒకటి చెప్తున్నారు, పోయినసారి వాళ్ళకి ఓటు వేసాం, ఈసారి మాత్రం వెయ్యము. నిజంగా అంత ఓపెన్ అయిపోయారు. ఈరోజు రాష్ట్రంలో, నెల్లూరులోనే కాదు, రాష్ట్రంలో ఉన్న 175 జిల్లాలు 175 కాన్స్టిట్యున్సీలు ఇదే పరిస్థితి. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇదే పరిస్థితి ఉంది. ఒక ఛాన్స్ అని ఇచ్చాము. ఆ ఒక ఛాన్స్ మమ్మల్ని ముంచింది, మా కొంప ముంచింది. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద జ్యోతిరావు పూలే పార్క్ ముందు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సిఐటియు ఆధ్వర్యంలో 24 గంటల నిరాహార దీక్షలు చేపట్టారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి సుధా పూలమాళ్ల వేసి ఈ దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అంగన్వాడీలు గత 26 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మొండి వైఖరి వీడకపోవడం దారుణమన్నారు. అంగన్వాడీల సంక్షేమం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్రంలోని మోడీ అమలు చేయడం లేదని, ఇది కోర్టు ధిక్కరణే అవుతుందని తెలిపారు. అంగన్వాడీల సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులు మానుకొని తక్షణమే వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను జగన్మోహన్ రెడ్డి అమలు చేయకపోవడం సరికాదన్నారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఐసిడిఎస్ సంస్థకు నిధులు పెంచాలని, అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. నిర్బంధాలకు, అరెస్టులకు, కేసులకు అంగన్వాడీలు భయపడేవారు కాదని, ఇటువంటి ప్రభుత్వాలను అనేకం చూశారని వివరించారు. రాబోయే రోజుల్లో ఆమరణ దీక్షకైనా వెనుకాడేది లేదని వారన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కొనసాగుతుందని, గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం మాకు కావాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమ్మెపై ఎస్మాను ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 2ను జారీ చేయడాన్ని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. సమ్మె హక్కు, కార్మికుల హక్కుని చట్ట ప్రకారం 15 రోజుల ముందే సమ్మె నోటీసు ఇచ్చామని తెలిపారు. సమ్మె ఈ రోజుకి 26వ రోజుకి చేరింది. 26 రోజులుగా అనేక రూపాల్లో ఈ ప్రభుత్వానికి సమస్యలు విన్నవించుకున్నప్పటికీ కూడా కనీసం ఏమాత్రం కూడా స్పందించకుండా అంగన్వాడీ ఉద్యోగులు రోడ్డు మీద పడేటట్టే ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. మేము క్రిస్మస్ ఇక్కడే జరుపుకున్నాము, అలాగే జనవరి 1 కూడా ఇక్కడే జరుపుకున్నాము. అవసరమైతే సంక్రాంతి కూడా రోడ్ల మీదే జరుపుతాం, కానీ మేమైతే సమ్మె విరమించేది లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీ ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు నుంచి 24 గంటలు నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. ఎప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులు న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి వెంటనే చర్చలకు పిలిచి అంగన్వాడీ ఉద్యోగులకి ఈ న్యాయంగా రావాల్సిన కనీస వేతనం 26,000 అమలు చేయాలి. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలి. అలాగే మినీ అంగన్వాడీ సెంటర్స్ అన్ని మెయిన్ అంగన్వాడీ సెంటర్స్గా మార్చాలి. సుప్రీంకోర్టు వెంటనే అమలు చేయాలి. ఎఫ్ఆర్ఎస్
యాప్ను రద్దు చేసి అన్ని యాప్ల్ని ఒకే యాప్లోకి తీసుకురావాలి. 164 సూపర్వైజర్ పోస్టులు కూడా వెంటనే ఇవ్వాలి. ఇప్పుడు పెండింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా క్వాలిఫై అయ్యి ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఇప్పుడు పెండింగ్ పెట్టి 164 పోస్టులు ఇచ్చామని ప్రకటిస్తుంది. కానీ వెంటనే ఆ పోస్టులు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. అలాగే హెల్పర్ ప్రమోషన్లో రాజకీయ జోక్యం ఉండకూడదు. అలాగే అనేక రకాలుగా అంగన్వాడీ ఉద్యోగుల తాలూకా సమస్యలు పరిష్కరించమని చెప్పేసి ఎన్నో అంగన్వాడీలు గత 26 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్పందించకపోవడం దారుణం. వీళ్ళేమి గొంతు ముక్కరులు కావడం లేదు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, మీ అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే కనీసం 1000 రూపాయల అదనంగా వేతనాలు ఇస్తామని చెప్పి. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది 22వ సంవత్సరంలోనే అంగన్వాడీ గ్రాడ్యుటీ చెల్లించాలని చెప్పి. మరి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలని చెప్పి, ముఖ్యమంత్రి హామీని అమలు చేయాలని చెప్పి, సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు శాంతియుతంగా ఈరోజు పోరాడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకనీతులుగా వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగి రావాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా 24 గంటల నిరాదీక్షలు ప్రారంభించాం. ఈరోజు శ్రీకాకుళంలో కలెక్టర్ ఆఫీస్ వద్ద 24 గంటల నిరాదీక్ష. రాష్ట్ర ప్రభుత్వాన్ని మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించమంటే పోలీసులతో అరెస్ట్ చేయించడం దుర్మార్గమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు అరుగుల గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం అన్నారు. పాదయాత్రలో అసెంబ్లీ సాక్షిగా జగనన్న ఇచ్చిన హామీల అమలుకై 12 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా శనివారం శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయాన్ని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ముట్టడించారు. ఉదయం 9 గంటల నుంచి శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం లోపలికి ఉద్యోగులు ఎవరూ వెళ్లకుండా కార్మికులంతా గేటు వద్ద బయట నుంచి ఆందోళన కొనసాగించారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, మున్సిపల్ యూనియన్ నాయకులు ఎన్ బలరాం, ఏ గణేష్తో పాటు మున్సిపల్ నాయకులను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా కార్మికులు అడ్డుకొని తీవ్రంగా ప్రతిఘటించారు. ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. పోలీసులు బలవంతంగా 79 మందిని అరెస్ట్ చేసి 1వ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో కార్మికులంతా సమ్మె చేసి ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మున్సిపల్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే అరెస్టు చేయించడం దుర్మార్గమని అన్నారు. సమ్మె చేసి 12 రోజులు ఈ రోజుకి, కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. 2 సార్లు సమ్మెలో పాల్గొని 2 సార్లు మనం పిలిపించిన 2 సార్లు విఫలమైంది చర్చలు. అయినా మేము 12 రోజుల వరకు మేము కొనసాగిస్తున్నాం. పాదయాత్రలో జగన్ ఏమని మాట ఇచ్చారంటే, నేను వస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను వస్తే మీకు పర్మనెంట్ చేస్తానని చెప్పారు. నెక్స్ట్ ఏంటన్నారంటే, మీకు ₹1,00,000 జీతమైనా తక్కువే అన్నారు. మీ పాదాలు మొక్కి ఆశీర్వాదం తీసుకోమని చెప్పారు. మాకు ఇచ్చింది ఇదేనా? మేము ఏం గొంతం కోరికలు అడగట్లేదు. సమాన పని సమాన వేతనం ఇమ్మన్న సుప్రీంకోర్టు ఏం ఆదేశం ఇచ్చిందో ఆ ఆదేశం ప్రకారం జీవో ప్రకారం మన సమాన పని సమానం ఇమ్మని అడుగుతున్నాం. మేము ప్రజలకైతే ఇబ్బంది పెట్టే ప్రయోజనం ఇదైతే లేదు. మాకు ఎంత పేరు మా యొక్క డిమాండ్స్ తీరిస్తే, హామీ ఇస్తే అంత పేరు మేము విధిలో వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. మేము జగనన్న నీకు మరలా చెప్తున్నాం, జగనన్న మళ్ళా చెప్తున్నాము, మేము మా యొక్క ఓట్ల ద్వారా నువ్వు బతికిస్తావు. శ్రీకాకుళం మున్సిపల్ పట్టణ పార్టీ వర్కర్ల సమ్మె 12వ రోజు కొనసాగుతుంది. నేను ముఖ్య ఉద్దేశం, చాలా దఫాలుగా 4.5 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని వివరిస్తున్నాం. ఆయన గత దిగి మా పరిష్కారాన్ని ఆయన రావట్లేదు. ఆయనే చెప్పారు వచ్చిన తర్వాత మీకు పర్మనెంట్ చేస్తామని మాటిచ్చారు. అలాగే సమాన పనికి సమానం చేయించాలని అన్నారు. అది కూడా ఆయన నోటికి వచ్చిన మాట కాదు సార్. సుప్రీంకోర్టు ఆదేశం అది. ఒక కుటుంబం పోషించుకోవాలంటే 26,000 కనీసం చెల్లించాలని ఒక సుప్రీంకోర్టు ఆదేశమే మేము అడుగుతున్నాము. జీవోలు ఉద్ధరించమని చెప్పట్లేదు. జీవోలు అలాగే చేయమని చెప్తున్నాము. మమ్మల్ని ఉద్ధరిస్తానన్న తర్వాత ఆయన పెడచెవులు పెడుతూ కొండు చేతులు చేపిస్తున్నాడు. ఈరోజు ఇది చాలా దుర్మార్గం అని తెలియజేస్తున్నాము.
ఇప్పటికైనా ఆయన మొండితనం విడనాడి మా పరిష్కారం చేయనట్లయితే తప్పకుండా మేము ముందుకెళ్తాము. జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, ఖాళీ పోస్టులు భర్తీ, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన పైన ముఖ్యమంత్రి జగన్ మాటలన్నీ నీటి బూంటలే అని కళ్లకు కట్టినట్లు చూపుతూ 2.30 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి భర్తీ చేయకుండా నిరుద్యోగ రేటులో ఆంధ్రప్రదేశ్ను దేశంలో నెంబర్ 1 స్థానంలో వైకాపా హయాంలో ముఖ్యమంత్రి జగన్ నిలిపారని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ తెలిపారు. శనివారం గుంటూరులోని లార్జ్ సెంటర్లో జగన్ మాటలన్నీ నీటి మూటలే అని వ్రాసియున్న నీటి మూటలను తలపైన పెట్టుకుని వినూత్న రీతిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జగన్ మీ నీటి మూటల్లాంటి మాటలు మాకు వద్దు అంటూ 2024లో యువజన విద్యార్థి లోకం ఇంటికి పంపేందుకు సిద్ధమైందని, జగన్ మాటలైన నీటి మూటలను తిరిగి ఇచ్చేస్తున్నామని లార్జ్ సెంటర్లో పగలగొట్టారు. సీఎం డౌన్ డౌన్ నినాదాలు చేశారు. పార్టీ పిలుపులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు నోటికి ఏదొస్తే అది హామీ ఇచ్చి అధికారంకి వచ్చి 5 ఏళ్లు గడుస్తున్న హామీలు నెరవేర్చకుండా ఈరోజు అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా, మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా, అలాగే జాబ్ క్యాలెండర్ ఇస్తాను, ప్రతి ఏటా మెగా డిఎస్సీలు పెడతాను, ప్రతి సంవత్సరం పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తాను, అలాగే రాష్ట్రంలో బ్యాక్లాగ్ పోస్టులు, ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాను ముఖ్యమంత్రి గారు, అలాగే మద్యపాన నిషేధం చేస్తాను, పోలవరం పూర్తి చేస్తాను, సిపిఎస్ రద్దు చేస్తాను, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి పూర్తి చేస్తాను, అలాగే రోడ్లు వేస్తానన్న ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఆ హామీలన్నీ ఇంట్లో మర్చిపోయి నిద్రపోతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ లోకాన్ని 4 ఏళ్ళు అయిపోయి 5వ ఏళ్ళలోకి వచ్చాం. జనవరి 1 అయిపోయింది. జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్సీ లేదు, అలాగే రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ లేదు, పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. వీటన్నిటినీ అటకెక్కించిన ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 35 లక్షల కోట్ల రూపాయలకి ఎంఓయూలు కుదుర్చుకొని 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించి 5.7 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. సాక్షాత్ వైసీపీ పార్టీకి సంబంధించిన దివంగత నేత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు, ఏదైతే గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు 5.7 లక్షల ఉద్యోగాలు కల్పించారని చెప్పి. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్లకు కక్కుర్తిపడి పెట్టుబడుల పరిశ్రమలు తరివేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే 17 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తరివేశారో తద్వారా 34 లక్షల మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలకు గండిపడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలాగే అధికారంలో రాగానే ప్రభుత్వం చేసే ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, డెవలప్మెంట్ కార్యక్రమాల్లో యువతకు భాగస్వామ్యం కల్పిస్తాను, వాళ్ళకి వర్క్ అలాట్ చేస్తానన్న ముఖ్యమంత్రి గారు, యువతను నిరుద్యోగ యువతను కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దామన్న ముఖ్యమంత్రి గారు వాటిని గాలికి వదిలేశారు. అట్లాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు డిఎస్సీ పెట్టి 17,501 పోస్టులు భర్తీ చేస్తే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఒక డిఎస్సీ కూడా భర్తీ చేయని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అందుకు నిరసనగా ఇది జగన్ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ రాక్షస పాలనను అంతమొదించడానికి రా కదలి రా పేరిట మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 7న చంద్రబాబు ఆచంట పర్యటన ఖరారైన నేపథ్యంలో స్థానిక స్వీట్ హోమ్ 7 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ, పార్కింగ్, హెలిప్యాడ్లను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం రగిలించడానికి చంద్రబాబు చేపట్టిన బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతులు, నిరుద్యోగ యువత సుమారు 1,30,000 మంది ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని, ముఖ్యంగా దళిత కులానికి చెందిన కుల సంఘాలు కదలి వస్తున్నాయని, రాష్ట్ర స్థాయిలోనూ ఉభయ గోదావరి జిల్లా స్థాయిలోనూ ముఖ్యంగా యువత నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని అన్నారు. ఆచంటలో పెద్ద ఎత్తున జరిగే రా కదలిరా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానంగా భావించాలని పిలుపునిచ్చారు. జరగబోయే ఎన్నికలకు ఇది ఒక శంఖారావం సభలా ప్రతి ఒక్కరూ పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. అలాగే జనసేన పార్టీకి చెందిన ఇన్ఛార్జీలు పాల్గొంటారని ఆయన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు ఇన్ని రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న సీఎం జగన్ కు కనికరం లేకుండా పోయిందని మండిపడ్డారు. అధినేత చంద్రబాబు నాయుడు గారు రా కదిలి రా అనే పశ్చిమ గోదావరి జిల్లా సభ సమావేశానికి రేపు
మధ్యాహ్నం 3:30 గంటలకి సభ ప్రారంభమవుతుంది. ఆ సభా కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన ఆచంట నియోజకవర్గంలో బిట్వీన్ ఆచంట మార్టేర్ రోడ్లో జరుగుతూ ఉంది. దీనికి ప్రత్యేకంగా కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, రైతులు, నిరుద్యోగులు, అలాగే యువత ప్రత్యేకంగా ఈ సమావేశంలో పెద్ద ఎత్తున రాబోతున్నారు. దానికి సంబంధించినంత వరకు 1,00,000 మా పార్టీ ఇచ్చిన 1,00,000 మందిని దాటి 1,20,000, 1,30,000 కూడా రావడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభా వేదిక ఈ సభ ఎలా జరగబోతా ఉందని చెప్పడానికి నిన్నే ఒక శాంపిల్ ఇచ్చాం. రాష్ట్రంలో కనిగిరిలో సభ ఎంత సక్సెస్ అయిందో ఈ రాష్ట్రం అంతా కూడా మీ మీడియా ద్వారా చూశారు. మొదటిది రేపు ఉదయం తిరువూరులో కనిగిరిని మించి జరగబోతా ఉంది. రేపు సాయంత్రం ఆచంటలో మరి తిరువూరుని మించి జరగబోతా ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మొదటిది. 2, ఎంతమంది వస్తారు మాకే అంచనాలకు మించి అర్థం అవట్లా. ఎందుకంటే ప్రజల్లో ఉన్న అసంతృప్తి, ఒక పరిపాలన చేతగాని వాడిని ఎన్నుకుంటే ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలు పక్కన పెట్టేశారు, కులాలు పక్కన పెట్టేశారు, మతాలు పక్కన పెట్టేశారు. అన్ని పక్కన పెట్టి ఒకే ఒక ప్రత్యామ్నాయం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సంకీర్ణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకెళ్లాలన్న ఆలోచనే ప్రతి ఒక్కరిది. 2, ఈ సభలో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వం. జనసేన ఇన్ఛార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డి. జగన్ రాక్షస పాలనను అంతమొందించడానికి రా కదలిరా పేరిట చంద్రబాబు రాష్ట్ర వ్యాప్త పర్యటన. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.